సో హాయ్ గైస్, ప్రతి సండేలానే ఈ సండే కూడా బోల్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇమీడియట్గా అవన్నీ చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి, మన టాలీవుడ్ సెలబ్రిటీస్కి ఎవడో చేతబడి చేసినట్టు వరుస పెట్టి సర్జరీలు ఇంజురీస్ అవుతానే ఉన్నాయి. కళ్యాణ్ గారికి షోల్డర్ ఇంజురీ, చరణ్ గారికి రిస్ట్ ఇంజురీ, వరుణ్ తేజ్ గారికి లెగ్ ఇంజురీ, ఎన్టీఆర్ గారికి షోల్డర్ ఇంజురీ అండ్ 2 months బ్రేక్ కూడా తీసుకున్నారు. మేబీ అక్టోబర్లో షూట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ బాలయ్య గారికి కూడా లెగ్ ఇంజురీ అయింది. ఆయన కూడా 2 months రెస్ట్లో ఉన్నారు. అక్టోబర్ నుంచి షూట్లో జాయిన్ అవుతారు. రీసెంట్గా రష్మిక గారికి డ్యాన్స్ ప్రాక్టీస్లో హిప్ దగ్గర ఇంజురీ అయిందంట. ఇప్పుడు ఆమె కూడా 6 వారాలు రెస్ట్లో ఉంటారు. దీనివల్ల మోస్ట్లీ రణబాలి అండ్ మైసా షూటింగ్స్ ఆగిపోవచ్చు, లేదా ఈలోపు రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్తో సీన్స్ తీస్తారు. హోప్ అందరూ ఫాస్ట్గా రికవర్ అవ్వాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. నెక్స్ట్ న్యూస్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రజెంట్ ఫ్యాన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడంలో బన్నీ టాప్లో ఉంటారు. మిగతా వాళ్ళంతా పట్టించుకున్నట్టు వెళ్ళిపోతుంటారు, కానీ బన్నీ మాత్రం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తన ఆర్మీని జాగ్రత్తగా కాపాడుకుంటూ మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళతో ఫోటోలు దిగి స్టేజ్ల మీద వాళ్ళు ఎలాంటి విన్యాసాలు చేసినా నవ్వుతూ హ్యాండిల్ చేసి నేను మీలో ఒకటి అన్నట్టు ట్రీట్ చేయడం వెరీ గుడ్ సైన్. రీసెంట్గా ఏఐఎఫ్ఏ యానివర్సరీ మీట్ అని ఏ హడావిడి లేకుండా సైలెంట్గా ఒక ఈవెంట్ పెట్టారు. దానికి బన్నీ అటెండ్ అయ్యి ఫ్యాన్స్తో మాట్లాడి వాళ్ళకి ఫొటోస్ ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి 1000 మందికి ఇన్సూరెన్స్ కూడా చేయించారు. నిజంగా గ్రేట్ ఇనిషియేటివ్ ఇది. ఈ ఈవెంట్లో 9 రాష్ట్రాల నుంచి తన ఫ్యాన్స్ అటెండ్ అయ్యారంట. కొంతమంది అయితే ఇదంతా చూసి ఓవర్ యాక్షన్ ఏంటారు అనుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో తన కెరీర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ తలపతి విజయ్ గారికి అయినట్టు. విజయ్ గారి ఫ్యాన్స్ కూడా 10-15 ఏళ్ళ నుంచి యూనిటీకి ఇదే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు. అది ఇప్పుడు ఎలా యూజ్ అయిందో మనం అంతా చూసాం. మేబీ బన్నీ అలాంటి స్టెప్ ఏదైనా వేస్తారేమో ఫ్యూచర్లో చూడాలి. ఏదైనా ఆఫ్టర్ పుష్ప 2 బన్నీ వ్యూ కానీ యాటిట్యూడ్ కానీ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. విషయం గుడ్ లక్. మీలో బన్నీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి, ఆదర్శ కుటుంబం నుంచి ఒక కంప్లీట్ టీజర్ దింపుతారు అనుకుంటే క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ పేరుతో 3 గ్లిమ్స్లు దింపారు. అవి ప్రమోషన్కి ఎంత హెల్ప్ అయ్యాయో తెలియదు, కానీ ట్రోల్స్కి మాత్రం క్యార్ ఆఫ్ అడ్రస్ అయింది. గురూజీని అందరూ మరో రావిపూడని కంపారిజన్ చేస్తున్నారు. టీవీ యాడ్లో ఉన్నాయి కానీ మూవీ టీజర్లు ఒక్కటి కూడా లేదని ఫుల్ నెగిటివ్ కామెంట్స్. బట్ ఇలాంటివి ఎన్ని వచ్చినా గురూజీ అండ్ వెంకీ కలిసి October 2 పక్కా హిట్ కొడతారని నా స్ట్రాంగ్ బిలీఫ్. సక్సెస్ అయిందంటే ఈజీగా దసరా బాక్స్ ఆఫీస్ని తినేస్తారు. అసలే వెనక పోటీ కూడా ఏం లేదు. ఒకవేళ ఉంటే కొంచెం ప్యారడైజ్ ఉండొచ్చు, బట్ అప్పటికే ప్యారడైజ్ రిలీజ్ అయిపోయి 1 week అయిపోతుంది కాబట్టి గట్టి ఎఫెక్ట్ ఏమి ఉండదు అనుకుంటున్నా. అండ్ ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ వెంకీ మామ కెరీర్లో మరో 100 కోట్లు షేర్ అవ్వాలని విషింగ్. లెట్స్ సీ. నెక్స్ట్ న్యూస్, ఈ వీక్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎవర్ బడ్జెట్ రామాయణ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. దీన్ని 4K టీవీలో చూసా, 4K ఫోన్లో చూసా, థియేటర్లో చూడడం ఒక్కటే మిగిలింది. నాకైతే నచ్చింది ట్రైలర్, కానీ ఎందుకు అందరూ అంత నెగిటివ్ చేస్తున్నారో అర్థం కాల. టీజర్ కన్నా ట్రైలర్లో VFX క్వాలిటీ చాలా బెటర్గా ఉంది. కోర్స్ కొన్ని సీక్వెన్సెస్ రియల్ లొకేషన్స్లో షూట్ చేయకుండా ఇండోర్లో ప్రతిదీ గ్రీన్ స్క్రీన్ మధ్య షూట్ చేయడం కరెక్ట్ కాదు, మళ్ళీ ఇంత బడ్జెట్ పెట్టి. అండ్ ట్రైలర్లో ఫారెస్ట్ ఫైట్ విజువల్స్ చూసాక అదే అనిపించింది నాకు. అండ్ డివోషనల్ యాంగిల్ కూడా హిట్టింగ్గా తగల. మేబీ రాముడి స్టోరీ మనం చూసి ఉన్నాం కాబట్టి ఆ POV రాలేదేమో. మెయిన్ ఫోకస్ అంతా రావణాసుడు రోల్లో యష్ ఎలా ఉన్నారు, విజువల్స్ ఎలా ఉన్నాయి, వీటి మీదకి వెళ్ళిపోయింది. ట్రైలర్ని యష్ తన గాడ్ లెవెల్ ప్రెజెన్స్తో తినేశారు. నిజంగా ఆ రావణ మేకవర్లో భలే ఉన్నారు, కానీ నాకు సీతగా సాయి పల్లవి మైండ్కి ఎక్కల. ఆమె యాక్టింగ్ పరంగా ఓకే, కానీ ఎపీరియన్స్ నచ్చలేదు. నేనే కాదు చాలామంది ఇదే కంప్లైంట్ చేయడం చూసా. కొంతమంది అయితే సాయి పల్లవి కన్నా ఆమె పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్ బాగుందని ఆమె ఇన్స్టా ఐడి కోసం సెర్చ్ చేస్తున్నారు. మెయిన్లీ ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు రిజిస్టర్ అవ్వలే. ఆదిపురుషులో జై శ్రీరామ్ RR వస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసేవి. అదే ఇందులో పెద్ద డ్రాబ్యాక్. మరి మూవీలో ఎలా ఉంటుందో. ఇంకా రాముడు రోల్లో రణబీర్ నచ్చారు. అతను ఏ క్యారెక్టర్ కన్నా పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారు, దానికి జస్టిఫై చేసేస్తారు. కానీ ట్రైలర్లో రాముడు కన్నా రావణాసురుని గ్లోరిఫై చేయడం కోసమే కట్ చేశారనిపించింది. మాస్ హీరో మాదిరి ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి రెస్ట్ని. అండ్ ఫస్ట్ పార్ట్లో రాముడికి రావణాసుడికి అయితే ఫేస్ ఆఫ్ సీన్స్ ఉండకపోవచ్చు. సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోవడం దగ్గర ఫస్ట్ పార్ట్ కంక్లూడ్ చేసి సెకండ్ పార్ట్కి లీడ్గా హనుమాన్ గ్లిమ్స్ ఏదో ఒకటి చూపించి ఆ హైలో ఫస్ట్ పార్ట్ ఎండ్ చేస్తాను అనుకుంటున్నా. ఓవరాల్గా అయితే ట్రైలర్ విజువల్గా నచ్చింది, కానీ స్పిరిచువల్ ఎమోషన్ అండ్ డివోషనల్ ఆస్పెక్ట్ అసలు తగల. నెక్స్ట్ న్యూస్, వరుణ్ తేజ్ గారికి మేర్లపాక గాంధీ గారికి ఉన్న లాస్ట్ హోప్ కొరియన్ కనకరాజు. ఈ మూవీ రిజల్ట్ మీద బేస్ చేసుకుని వీళ్ళ ఫిలిం కెరీర్ ఉంది. అటు ఇటు అయిందంటే కొన్నాళ్ళు ఎటో వెళ్ళిపోవచ్చు, మార్కెట్ మొత్తం పడిపోద్ది వెళ్దు. అఖిలయ్య గారికి లేని సక్సెస్ వచ్చి ఊపిరి ఎలా ఇచ్చిందో ఇప్పుడు వరుణ్ గారికి కూడా కొరియన్ కనకరాజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిం. హోప్ ఇట్ విల్ బి వర్క్డ్. సాటర్డే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ వరకు హారర్ కామెడీ జానర్కి న్యాయం చేశారు అనిపించింది. హారర్ షార్ట్స్ ఏం లేవు, కానీ సత్య కామెడీ మాత్రం మ్యాక్సిమం స్టాండర్డ్ అయింది. తమరని మ్యూజిక్ బాగుంది. దీనికి సెల్లింగ్ పాయింట్ అంటే విలేజ్ కుర్రోళ్ళకి కొరియన్ ఆత్మ రావడం ఇంట్రెస్టింగ్ పాయింట్. మ్యాక్సిమం మన వాళ్ళు ఎవరు కూడా కొరియన్ బ్యాక్డ్రాప్ టచ్ చేయలేదు. అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంటే మేజర్ అజెండా. ఇప్పటివరకు వరుణ్ తేజ్ గారి స్లాంగ్ అండ్ క్యారెక్టరైజేషన్ సెట్ అయింది అనుకుంటున్నాం కాబట్టి సత్య అండ్ వరుణ్ కాంబినేషన్ వర్క్ అయితే బొమ్మ అదిరిపోద్ది. సత్యయే కాదు, ఇందులో బుల్లిరాజు ట్రాక్ కూడా ఉంది. ప్రతి సినిమాలో బుల్లిరాజు ఎంట్రీ వర్కౌట్ అవుతుంది. మరి
మెల్లపక్క గాంధీ గారు బుల్రాజ్ కోసం ఎలాంటి ట్రాక్ రాశారో చూడాలి. లుకింగ్ ఫార్వర్డ్ టు August 7th. నెక్స్ట్ వచ్చి ఈ వీక్లో ఇంకో 2 అప్కమింగ్ ఫిలిం టేజర్ అండ్ ట్రైలర్లు వచ్చాయి. ఒకటి సర్దార్ 2. సర్దార్ 1 ఎలాంటి సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. యాక్చువల్గా ఇంకా రెవెన్యూ జనరేట్ చేయాలి అది, బట్ 100 నెంబర్ దగ్గర ఎక్కడో గ్రాస్ ఆగిపోయింది. రీసెంట్గా సర్దార్ 2 టేజర్ వచ్చింది. మొత్తం అంతా యాక్షనే ఉంది. గన్స్, బ్లాస్ట్లు, దాని స్కేలింగ్, డబ్బు అయితే బాగా ఖర్చు పెట్టారు. కానీ ఒకటే బాధ ఏంటంటే కొన్ని సింపుల్ హీరో షాట్స్కి కూడా కార్తిక్ గారి ప్లేస్లో ఏఐ కార్తిక్ని యూజ్ చేయడం ఏంటో అర్థం కాలేదు. ఆ మాంటేజర్ షాట్స్ని షూట్ చేయడానికి వీళ్ళకి టైం లేనప్పుడు వాటిని ఏఐలో చూపించడం ఎందుకు? లొకేషన్స్, సెట్స్ అయితే ఓకే, కానీ మరీ ఏఐ కార్తిక్ని చూపించడం అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఇంకా దుల్కర్ సల్మాన్స్ ఐఆమ్ గేమ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. దీన్ని మలయాళం RDX మూవీ డైరెక్టర్ నేహాస్ డైరెక్ట్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. దుల్కర్ ఎలాంటి మైండ్ గేమ్లు, గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్లు ఎత్తుకున్న ప్రతిసారి ఎందుకో తెలీదు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఈ జాన్రాకి మనోడు పర్సనాలిటీకి భలే ఆప్ట్ అవుతుందిలే. సినిమా నెరేషన్లో 4th వాల్ బ్రేక్ చేసి ఆడియన్స్తో మాట్లాడితే ఇలాంటి గ్యాంబ్లింగ్ డీల్ చేస్తుంటే దానికి వచ్చే హై మామూలుగా ఉండదు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ అంతా అయితే ఇండోర్లో లేకపోతే నైట్ మోడ్లోనే ఉంది. అసలు డే లైట్ షాటే కనిపించలేదు అక్కడ. నైట్ సినిమాటోగ్రఫీ బాగుంది, బట్ ఎందుకో కొంచెం ఓల్డ్ మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది నాకు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ గ్రాండియర్గా కనబడుతుంది. పర్టికులర్గా డైలాగ్స్ చాలా బాగున్నాయి. అండ్ వీటితో పాటు ఇంకొన్ని చిన్న చిన్న అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ద ప్యారడైజ్ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ని తీసుకున్నారు. ఇనీషియల్గా ఈ సాంగ్ని జానీ మాస్టర్ కంపోజ్ చేయాలి, కానీ ఇప్పుడు ఆ ఆపర్చునిటీని హుక్ స్టెప్ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన సందీప్ మాస్టర్ దక్కించుకున్నారు. సాంగ్ అయితే అదిరిపోయిందని టాక్. ఇంక ఈ మూవీ టాకీ పోర్షన్ అయిపోయింది. క్లైమాక్స్ ఫైట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ షూట్ బ్యాలెన్స్ ఉంది. 99% September 24th or 25th రిలీజ్ అయిపోవచ్చు. ఆ విషయం August 6th టేజర్లో రివీల్ చేస్తారని ఐ హోప్. అండ్ ఫౌజీ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్కి అభయ్ డియోల్ని తీసుకున్నారు. అండ్ ఇందులో ప్రభాసానికి మదర్గా వెటరన్ యాక్ట్రెస్ జయప్రద గారు నటిస్తున్నారు. ప్రజెంట్ అయితే షూట్ జరుగుతుంది. August 3rd నుంచి ప్రభాస్ అన్న షూట్లో జాయిన్ అవుతారు. అండ్ రీసెంట్గా వినిపిస్తున్న స్ట్రాంగ్ బజ్ ఏంటంటే అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో నాగార్జున గారు, చిరంజీవి గారు కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నారని టాక్. అండ్ మలయాళం డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డైరెక్టర్ కమ్ లీడ్ రోల్ చేస్తున్న మూవీని మన తెలుగు ప్రొడ్యూసర్ సాహు గార్పాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అఫీషియల్ డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. అండ్ సంపత్ నంది అండ్ షర్వాస్ భోగి మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ని 22 రోజులు షూట్ చేశారు. హై ప్రొడక్షన్ వాల్యూస్తో 800 మంది జూనియర్ ఆర్టిస్టులతో 3 నెలలు పక్కా ప్లాన్ వేసుకుని మ్యాసివ్ క్లైమాక్స్ సీన్ అయితే తీశారు. ఇందులో శర్వా క్యారెక్టర్ నేమ్ గంగా. అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ యాక్షన్ షూట్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ చిన్న హైప్ ఇస్తా, ఈ ఎపిసోడ్లో ప్రభాస్ అన్న చేతిలో సిగరెట్ షర్ట్లెస్తో ఉంటారు. ఈ షెడ్యూల్ తర్వాత మేజర్ ఫోకస్ ఫౌజీ మీద పెడతారు ఆయన. అండ్ బన్నీ అండ్ అట్టి రాకా మూవీ 2 పార్ట్స్గా రాబోతుందని స్ట్రాంగ్ బస్. హై బడ్జెట్ని రికవర్ చేసి ప్రాఫిటబుల్ వెంచర్గా మూవీ మారాలంటే 2 పార్ట్స్ ట్రెండ్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతుంది ఇప్పుడు. స్టోరీ డిమాండింగ్తో పాటు ఇది కూడా కీ పాయింట్. బట్ వారణాసి మాత్రం 1000 కోట్ల బడ్జెట్ పెట్టి సింగిల్ ఫిల్మ్గా రాబోతుంది. అండ్ గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి గ్యాంగ్లో ఉన్న రమేష్ అనే ఆర్టిస్ట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ వ్యక్తికి చిరంజీవి గారు 3 lakhs ఇచ్చారు, నాగబాబు గారు 2 lakhs ఇచ్చారు. అపోలోలో జాయిన్ చేసి ఆయన హెల్త్ కోసం డాక్టర్స్తో చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. నిజంగా TFIలో ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది బాసే. ఆయన ఏం చేసినా చేయకపోయినా మీద రాళ్ళు పడతానే ఉంటాయి. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి తలపతి విజయ్ క్రేజ్ ఏంటో అందరికీ తెలుసు. దాన్ని మరొక్కసారి గుర్తు చేసింది జననాయకన్. సినిమా HD ప్రింట్ రిలీజ్ అయిపోయిన ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా 9 daysకి 271 కోట్ల గ్రాస్ని 124 కోట్ల షేర్ రాబట్టి మోర్ దాన్ 60% అమౌంట్ రికవర్ చేసింది. ఇంకా 79 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. మేబీ ఇంకో 19 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, అక్కడతో ఆగిపోవచ్చేమో. కానీ HD ప్రింట్ రిలీజ్ అయిపోయిన సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్ రావడం అనేది మాస్ అంతే. యాక్చువల్గా తమిళ్లో స్టార్స్ పెద్ద లేకపోవడం కూడా విజయ్ గారికి చాలా అడ్వాంటేజ్ అయింది. అదే మన దగ్గర అయితే 10 మంది స్టార్స్ ఉంటారు, అందుకే ఫ్యాన్స్ కొట్టుకు చచ్చిపోతుంటారు. అండ్ దట్స్ ఇట్ గైస్, లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన మూవీ న్యూస్లు ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.